హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షూట్ చేసింది అమ్మవారి గుడి, విజయవాడ అమ్మవారు. మేము 5వ రోజు మహాలక్ష్మీదేవి అవతారానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా అయ్యింది. దర్శనం చేసుకున్నాక బయట వైపు అమ్మవారు చాలా బాగున్నారు. దర్శనం అయిపోయాక స్ట్రైట్గా వెళ్తే శివాలయానికి వెళ్ళొచ్చు. మల్లికార్జున స్వామి వారి దర్శనానికి అటువైపు మెట్లు, ఇటువైపు మెట్లు లేవు. దసరా టైంలో ఫుల్ రష్ ఉంటుంది. ఐదో అవతారం మహాలక్ష్మీదేవి అవతారం. మేము నిన్న కూడా వచ్చాము దర్శనానికి. ఇలా స్ట్రైట్గా వెళ్తే శివాలయం వస్తుంది. దసరా టైంలో ఒక్క రోజైనా దర్శనానికి చేసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే అద్దాల మండపం, తాబేళ్ళు లోపల చాలా ఉన్నాయి. పైన 4 ఉన్నాయి. ఆవు దూడ బొమ్మలు, దర్శనం అయిపోయింది. కిందకు వచ్చేస్తున్నాం. శివాలయానికి వెళ్తే ఇంకా కింద మెట్లు, ఫుల్ జనాభా ఉన్నారండి. బాగా రష్ ఉంది. ఈ 11 రోజులు బాగా రష్ ఉంటుంది. ప్రతిసారి 10 రోజులు, ఈసారి 11 రోజులు. ఇవి రాసులండి. ఏ రాశికి ఆ చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. మేషరాశి నైట్ పూట వస్తే ఇంకా బాగుంటుంది గుడి, లైటింగ్స్ అన్నిటితో. మాకు దర్శనం అంతా అయ్యేసరికి 4 అయింది. భోజనానికి వెళ్తున్నాం. అన్నప్రసాదన కేంద్రం లోపల చాయ్, ఎంతమందిదైనా సరిపోతారండి భోజనానికి. భోజనం చాలా టేస్టీగా ఉంది. భోజనం అయిపోయింది, బయటకు వచ్చేసాము.
కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. ఇటువైపు ఇక్కడ అమ్మవారి కట్టుకున్న చీరలు అమ్ముతారండి. అక్కన్న మాదన్న గృహలు. లడ్డు ప్రసాదాల కేంద్రం. ఇంకా ఫైనల్గా ఇక్కడండి సాంస్కృతిక కార్యక్రమాలు. పిల్లలు రోజుకొక టీం వచ్చి చేస్తారు. ఎంత బాగా చేస్తున్నారు. బయటకు వచ్చేసామండి. బయట కూడా చాలా రష్ ఉంది. ఇదంతా క్యూ లైన్ దర్శనానికి వెళ్ళడానికి. అయిపోయిన వాళ్ళు ఇటువైపు వస్తారు. బాయ్ అండి. దసరాలో ఒక్కరోజైనా వచ్చి దర్శనం చేసుకోండి మా విజయవాడ అమ్మవారి గుడికి. శ్రీ అమ్మవారి దివ్య అలంకరణలు.